వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అభివృద్ధి విషయంలో నడుస్తున్న పోస్టర్ వార్. ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన నడుస్తున్నాయని పోస్టర్లు. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో వ్యవసాయ రంగంలో ఉత్పాదకతపై సదస్సు. పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు స్కూటీని ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో పండగ పూట విషాదం. కుటుంబ కలహాల నేపథ్యంలో గొడ్డలితో భార్యను నరికి చంపిన భర్త. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉప్పల్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్య అభివృద్ధి విషయంలో పోస్టర్ వార్ నడుస్తోంది. మొన్న ఉప్పల్ నుంచి నారపల్లి చేపట్టిన బ్రిడ్జి పనులు జాప్యం జరుగుతోందని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ రోజు ఓ పేపర్లో వచ్చిన ఆర్టికల్ రాష్ట్ర ప్రభుత్వం చర్యల వలన అంబర్పేట్ ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన నడుస్తున్నాయని పోస్టర్లు వెలిశాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులు చేయాలని ఇలా పోస్టర్ వార్కు దిగటం ఏంటని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులు వేగవంతంగా చేసి ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడంలో రసాయనాల పాత్ర మరియు సుస్థిర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఈ అంశంపై క్రాప్ లైఫ్ పురుగుల మందు కంపెనీల ఉమ్మడి సంఘం నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రాప్ లైఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ కేసీ రవి, క్రాప్ లైఫ్ ఇండియా వైస్ చైర్మన్ శ్రీనివాస్ కారవడి, ఏపీఎంఏ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగం ఎంతో గొప్పదని అన్నారు. ప్రపంచం ఆకలి తీర్చే సత్తా భారత్ కు మాత్రమే ఉందని, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలని అన్నారు. India's second crop paddy is 95 lakh acres. Therefore, more than 50% is Telangana alone. But I'm not happy over this. Paddy during Vanakalam, during Kharif is okay. But during Rabi, it costs very heavily to the government because lot of power is being consumed and we need to procure this paddy from the farmers. Of course, this year Indian government says that they are short of rice elsewhere in the country so that they might require it. But ultimately, water crop like paddy should be only to the minimal usage of our consumption here. And whenever it is required across the world, then according to the demand that is coming from the world market, we can ask the farmers this season, this year you grow paddy and all. But regularly we need to have other crops. We have been asking the farmers to take up pulses, to take up oil seeds, where they are deficit in fact. We are importing oils, we are importing pulses every year, heavily paying the foreign exchange. Therefore, we have realized the importance of the crop diversification and we have been focusing on that. Farmers are also. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు దగ్ధమైంది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మునగాల మండలం మొదల చెరువు వద్ద రాజధాని బస్సు స్కూటీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 65వ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మూడు కళ్యాణిని భర్త కోటేశ్వరరావు గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. భార్య హత్య అనంతరం భర్త కోటేశ్వరరావు పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. చూడలేదు భయపడింది. మదనపల్లె హైదరాబాద్ వెళ్లేందుకు స్టార్ లైన్ బస్సులు వచ్చాయని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టీసీ 1 డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. మదనపల్లె ఆర్టీసీ గ్యారేజ్ నందు ఈ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం 2 ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఆధునిక సౌకర్యాలతో పాటు వేగంగా గమ్యం చేరే విధంగా ఈ బస్సులున్నాయని వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాబు ఇట్లా ఈ ఇటు కవర్స్ వేయాలమ్మా, కిలో కవర్స్ వేయాలి చూడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సొంత చిన్న నాగప్ప నాయుడుపై అన్న కొడుకు శ్రీనివాస నాయుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ మంటలు బైక్ కు అంటుకోవడంతో బైక్ దగ్ధమైంది. భయానక ఘటన చూసి ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఒళ్లంతా కాలిన గాయాల పాలైన నాగప్ప నాయుడు పరిస్థితి విషమంగా ఉంది. ఏం కాలే ఉండు. వేసి ఆయన పెట్రోల్ వేసి కాల్ చేసినాడు. ఎవరో వెళ్ళిపోయి ఆయన వేసేసి పెట్రోల్ వేసేసి నా ఇది పేలిపోతుంది, నా పెట్రోల్ ఉంటుంది కొంచెం మినికి రండి, ఇంకా ఏం చేయలేం దానికి. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఉన్మాదిలా వ్యవహరించారు. రోడ్డుపై నిలిపిన బస్సు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ వద్ద ఆగిన కారు అద్దాలను ఇనుపరాడ్లతో ధ్వంసం చేశాడు. అంతటితో ఆగక పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి అక్కడి ద్విచక్ర వాహనాలను ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేయడం గమనార్హం. ఒక్కసారిగా ఉన్మాది పేటరేగిపోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. 10వ తరగతి కళాశాల నుంచి వచ్చిన విద్యార్థినులు భయకంపితులయ్యారు. అతని తీరుపై కొందరు మండిపడగా మరికొందరు విసిగెత్తారు. చివరకు పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకుని స్టేషన్ లో బంధించారు. One more second.
బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అధికార పార్టీ నేతలపై విమర్శలు చేసిన వారందరిపై కేసులు పెట్టుకుంటూ పోతే దేశంలో ఏ జైళ్లు సరిపోవని ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అన్న చిన్న మాటకు కేసులు పెట్టడం, జైలు శిక్ష వేయడం, క్షణం ఆలస్యం చేయకుండా అనర్హత వేటు వేయడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీపై, నెహ్రూ కుటుంబంపై భాజపాకు ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు వల్లించే భూత పురాణాలు, విమర్శలకు తాము ఎన్ని కేసులు పెట్టాలంటూ ప్రశ్నించారు. మాట్లాడాడు. ఇక మన రాష్ట్రంలో కొందరు నాయకులు ప్రతిరోజు భూత పురాణం, అటు మతపరంగా, కులపరంగా, ప్రాంతపరంగా మహిళలను చూడకుండా విమర్శిస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఇక ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయట ఉండడు, ముందు ప్రధానమంత్రి బయట ఉండడు. తీర్పు ఇచ్చినటువంటి 24 గంటల లోపలనే నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు లోక్సభ సెక్రటరియట్ రాహుల్ గాంధీ గారి మీద అనర్హత వేటు వేస్తూ సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఏమి అవసరం, అంత అర్జెన్సీ ఏమొచ్చింది? నెల రోజులు ఉండగానే అంత అర్జెన్సీ ఏమొచ్చింది? అది చాలక మళ్ళా 2 రోజుల్లోనే ఆయన బంగారు ఖాళీ చేయమని మరొక నోటీసు. అంటే ఇవంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలు. దీన్ని దేశ ప్రజలు ఎవరు కూడా అంగీకరించడం లేదు. గతంలో 1977-80 ప్రాంతంలో ఇలాగే ఆనాడు జనతా ప్రభుత్వము, ఆనాడు ఇందిరాగాంధీ గారి మీద ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ప్రారంభిస్తే దేశ ప్రజలు దాన్ని అంగీకరించలేదు. 80లో జనతా పార్టీని చిత్తుగా ఓడించారు, కాలగర్భంలో కలిపేశారు. మళ్ళా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అదే యొక్క చరిత్ర పునరావృతం అవుతుంది మిస్టర్ నరేంద్ర మోడీ గారు. 1977-80లో ఏమి చరిత్ర ఏం జరిగిందో
అదే 2024లో చరిత్ర పునరావృతమవుతుంది. బీజేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ మిగతా మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రాబోతుంది. ఇది తథ్యం అని చెప్పేసి బీజేపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి మన రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? వైకాపాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి, టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? బీజేపీ చేతిలో కీలు బొమ్మలీలు, బీజేపీ చేతిలో కబాలీలు. నరేంద్ర మోడీ, అమిత్ షా అంటే గజగజ వణికిపోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కానీ, అక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ ఈ యొక్క రాహుల్ గాంధీ ఉదంతం మీద, ఆదాని అవినీతి మీద, ఆదాని మోడీ అనుబంధం మీద, రాహుల్ గాంధీ గారి సభ్యత్వ రద్దు మీద వాళ్ళు వచ్చేసి ఖండిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు ఇంతవరకు నోరు మెదపలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి కంటే ఏదో కొన్ని కారణాలను అనుకోవచ్చు. ఆయనకు కోడికత్తి కేసు కానీ, లేదా ఆయన మీద ఉన్నటువంటి వ్యక్తిగత కేసులు, క్విడ్ ప్రో కేసులు కానీ, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ, వాటికి భయపడి బీజేపీని మోడీని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా పందిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు చెలరేగగానే భక్తులు ఆలయం నుంచి బయటికి పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీరామనవమి పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు ఉదయం 11 గంటలకు చైర్మన్ చాంబర్ ఎదుట శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ ఉప్పల్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అభివృద్ధి విషయంలో నడుస్తున్న పోస్టర్ వార్. ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకనే నడుస్తున్నాయని పోస్టర్లు. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో వ్యవసాయ రంగంలో ఉత్పాదకతపై సదస్సు. పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు స్కూటీని ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో పండగ పూట విషాదం. కుటుంబ కలహాల నేపథ్యంలో గొడ్డలితో భార్యను నరికి చంపిన భర్త. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.